హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్. ఇప్పుడైతే నేను ఇది బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి అప్ చెస్ట్ 38.5 అనమాట. అలాగే నడుము కొలత వచ్చేసి 31.5 అండి. నేను ఈ మెజర్మెంట్స్ అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. నేను ఫస్ట్ అయితే లైనింగ్ని తడిపేసేసి ఐరన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలండి. కింద స్ట్రైట్గా ఉండవు కదా, సో స్ట్రైట్గా ఒక మార్జిన్ కొట్టేసుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత బ్లౌజ్ లెంత్ తీసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి నాకు తినది 14.5.1 వచ్చిందనమాట. సో ఆ విధంగా అయితే నేను తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒక లైన్ కొట్టేసుకున్నాను. మీకు నేను మార్కింగ్ చూపిస్తున్న విధంగా లైన్ కొట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకొంచెం కిందికి కూడా 5.5 తీసుకుంటే మనకి స్ట్రైట్ రావడం కోసం అలా తీసుకుంటాము. అలాగే చంక పొడవు వచ్చేసి ఏంటంటే నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే పట్టేయకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. సో ఈ విధంగా తీసుకొని ఒక బాక్స్ లాగా కొట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు అక్కడ క్రాస్గా 1.5 ఇంచ్ పెట్టుకొని కర్వ్ తిప్పుకోవాలన్నమాట. డాట్స్గా పెట్టుకొని తిప్పుకోండి. మీకు ఒకవేళ డైరెక్ట్ రాదు అనుకుంటే ఈ విధంగా అయితే పెట్టుకొని తిప్పేసుకోండి నీట్గా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం అప్ చెస్ట్ మార్కింగ్ తీసుకోవాలండి. అప్ చెస్ట్ వచ్చేసి నాకు తిన్నది 38.5 ఉందన్నమాట. సో బై 4 చేసి తీసుకోవాలన్నమాట. బై 4 చేసినప్పుడు ఏంటంటే మనకి 30.5.2 అలా వస్తుంది కదా, ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింద నడుము కొలత తీసుకోవాలండి. నాకు తినది వచ్చేసి 31.5 ఉందన్నమాట. నేను 32 తీసుకుంటున్నాను. అంత కూడా బై 4 చేసి తీసుకోవాలండి. అలాంటప్పుడు మనకి 8 వస్తుంది కదా 32 అంటే. అక్కడికి పెట్టేసుకొని మనం బ్యాక్ టక్స్ వేసుకోవడానికి 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక 2 ఇంచెస్ ఖర్చులు తీసుకోవాలి. అలానే పైన కూడా అప్ చెస్ట్ దగ్గర ఒక 2 ఇంచెస్ ఖర్చులు తీసుకోవాలండి. ఇప్పుడు మనం పైన అప్ చెస్ట్ దగ్గర నుంచి కింద నడుము కొలత తీసుకున్నాం కదా, అక్కడి వరకు చూపిస్తున్న విధంగా ఒక లైన్ కొట్టేసుకోవాలన్నమాట. స్కేల్ తీసుకొని మంచిగా లైన్ కొట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ చెక్ చేసుకోండి మీకు ఎంత వచ్చింది అనేది కూడా. నాకైతే తినది 8.5 రావాలండి. సో నేను అందుకని చెక్ చేస్తున్నాను. నాకు 8.5 కదుకోండి, ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. సో నేను అక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం నెక్ వెడల్పు 2.5 తీసుకుంటున్నామండి. నెక్ పొడవు వచ్చేసి 9.5 కావాలన్నమాట నాకు. సో 9.5 పెట్టుకొని అక్కడ నుంచి 3 ఇంచెస్కి వెడల్పు తీసుకుంటున్నాను నేను. ఏంటంటే కొంచెం బ్రాడ్ వేస్తారు, సో అందుకని నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే 2.5 కూడా తీసుకోవచ్చు. పైన 2.5 తీసుకొని కింద 3 తీసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట నేను. సో చూపిస్తున్న విధంగా అయితే బాక్స్ లాగా కొట్టేసుకొని కర్వ్ తిప్పుకోవాలండి. అక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచెస్కి నేను కర్వ్ తిప్పుకుంటున్నానండి. మీకు ఇంత డీప్ వేయరు అనుకుంటే 1/2 ఇంచ్ పెట్టుకొని కూడా కర్వ్ తిప్పుకోవచ్చు, బ్రాడ్ వేయరు అనుకుంటే. సో ఈ విధంగా అయితే ఫస్ట్ లెంత్, అప్ చెస్ట్, వెస్ట్ తీసుకొని నెక్ వెడల్పులు తీసుకొని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలండి. మీకు ఇందులో ఏమైనా అర్థం కాలేదు అని అంటే, ఏదైనా డౌట్ ఉంది అంటే కనుక కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే మార్కింగ్స్ చేసేసుకున్నామో అందులోనే కటింగ్ చేసుకోవాలండి. ఈ నెక్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనకు మార్కింగ్ చేసుకున్న అవతలికి పోకుండా ఇటు బాక్స్ లోపలికి చేసుకున్నా పర్వాలేదు, కానీ వెడల్పు అయితే ఎక్కువ కటింగ్ చేసుకోవద్దు, ఎందుకంటే నెక్ ఇంకా బ్రాడ్ అయిపోతుంది అనమాట. అలా చేసుకోకుండా నీట్గా కటింగ్ చేసేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మీరు క్లాత్ని అయితే జరపొద్దండి ఎక్కువగా. మీరు పక్కకు జరిగి కటింగ్ చేసినా పర్వాలేదు, కానీ ఎందుకంటే మళ్ళీ అటు ఇటు వచ్చేస్తుంది అనమాట క్లాత్. సో ఇక్కడైతే మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఘాట్స్ పెట్టుకోవాలన్నమాట. మనం డాట్స్ వేయడానికి మనం డాట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అక్కడికి తీసుకోవాలి. నేను ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను కదా, ఇవైతే హుక్స్ పట్టి కాజా పట్టికి వేసుకోవడానికి కటింగ్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక క్లాత్ తీసుకొని మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకున్న క్లాత్ తీసుకొని ఫ్రంట్కి ఇట్లా క్రాస్గా వేసుకోవాలన్నమాట, ఫ్రంట్ కటింగ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే నాకు తినవే 3 బ్లౌజులు ఉన్నాయండి, ఒకటేసారి వేసి కట్ చేశాను అనమాట. నేను ఇలా ఆపోజిట్ కలర్ వేసి చూపిస్తే మీకు బాగా కనిపిస్తుందని మిడిల్కి వేసినది క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ది చూపిస్తున్నాను అనమాట, మీకు నీట్గా అర్థం కావడం కోసమని. బ్యాక్ సైడ్ తీసుకొని మనం అది ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ చేసేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని ఏంటంటే ఇక్కడ ఏంటంటే మన నెక్ కింద 3 ఇంచెస్ తీసుకొని వెడల్పు తీసుకున్నాం కదా, అందుకని కొంచెం వెడల్పు వచ్చిందని నేను ఇలా టేప్ తీసుకొని 2.5 వెడల్పు వచ్చేలాగా స్ట్రైట్గా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు 6.5 నెక్ పొడవు తీసుకున్నాను. 2.5.2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నానండి నేను. ఎందుకు అనంటే అక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి ఒక్క 2 ఇంచెస్ 2 పాయింట్స్ తీసుకున్నాను అనమాట.
సో ఈ విధంగా బ్యాక్ బ్లౌజ్ పీస్ వేసుకొని మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ నెక్ దగ్గర క్రాస్గా 1 ఇంచ్ పెట్టేసుకొని కర్వ్ తిప్పుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ సైజ్ బ్లౌజ్ తీసుకొని మనం నెక్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. నాకు వచ్చేసి ఎగ్జాక్ట్ వచ్చిందండి. నేను తీసుకున్న ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అది ఉక్స్ పట్టి కాజా పట్టీకి వదిలేసాను అనమాట. నేను మార్కింగ్ చేస్తున్నట్లు ఒక 2 ఇంచెస్కి లైన్ కొట్టేసుకోవాలండి. కింద నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే చూపిస్తున్న విధంగా లైన్ కొట్టుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. అక్కడ 3 ఇంచెస్ దగ్గర కింద డౌన్కి ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ డాట్ కోసం అనమాట, పొడవు తీసుకోవడం కోసము. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ స్టార్టింగ్ నుంచి పైనకి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నట్లు. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఆ కిందకి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి లైన్ కలుపుకుంటూ పోవాలండి. మనం ఆ చివర కూడా ఏంటంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. మనం ఎక్కడైతే ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నామో ఆ ఖర్చుది కూడా మనం లైన్ మార్జిన్ కొట్టేసుకొని అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని లైన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం ఫ్రంట్ కి వచ్చేస్తుంది అనమాట ఈ డాట్ వేసుకోవడానికి, అది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి 2.5కి తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ 2.5కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ డాట్ నీట్గా వస్తుంది. చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి 2.5, చెస్ట్ కొంచెం తక్కువ ఉంటే ఒక 2 ఇంచెస్ కూడా సరిపోతుందండి. నేను ఆ పక్కకి కొంచెం ఒక 1/2 ఇంచి అలా ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట క్లాత్, ఎందుకంటే తినది కొంచెం ఎక్కువ ఉంది కదా. సో ఖర్చుల దగ్గర తక్కువ కాకుండా ఉంటుందని తిప్పుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు తీసుకోవాలన్నమాట. అట్లా చూపిస్తున్నట్లు ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి ఫ్రంట్ నెక్ అదేవిధంగా ఫ్రంట్ డాట్కి అన్నీ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి. చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. మీకు ఈ ఫ్రంట్లో కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అని అంటే కనుక కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే కటింగ్ చేసేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఫ్రంట్ డాట్స్ దగ్గర కూడా అండి అందరికీ ఒకే విధంగా ఉండమన్నమాట. మనం తీసుకున్న బ్లౌజ్ని బట్టి పర్సన్ని బట్టి ఉంటుందన్నమాట. అప్ చెస్ట్ బట్టి మెయిన్ ఉంటుందన్నమాట డాట్స్ పెట్టుకునే దగ్గర. సో మనం బ్లౌజుకు తగ్గట్టు పెట్టుకోవాలండి. నాకు తినకైతే మెజర్మెంట్ ప్రకారం నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఈ విధంగా మిడిల్ ఫోల్డ్ చేసేసి డాట్స్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి తీసుకోవాలండి. షేప్ పట్టికి కూడా మనం స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న దాని పక్కన క్లాత్ ఉంటుంది కదా, అక్కడ తీసుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా స్ట్రైట్గా కొట్టేసుకొని 3.5కి తీసుకుంటున్నాను అనమాట. 3.5కి ఒక పాయింట్ తీసుకొని నాకు వెడల్పు వచ్చేసి ఏంటంటే 8 ఇంచెస్ సరిపోతుంది. అంటే లెంత్ వచ్చేసి షేప్ పట్టి లెంత్ 8 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకొని నేను ఈ స్టార్టింగ్లో 3.5 డౌన్కి 3 ఇంచెస్ తీసుకొని కర్వ్ తిప్పుకుంటున్నాను అనమాట. చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే షేప్ పట్టి తీసేసుకుంటున్నానండి. 3.5 3 సరిపోతుంది అనమాట. అలానే లెంత్ వచ్చేసి ఆమెకి ఏంటంటే 8 ఇంచెస్ సరిపోతుంది ఎగ్జాక్ట్గా. అక్కడికి పక్కన 2 ఇంచెస్ ఖర్చులు తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. చూపిస్తున్నట్లు నీట్గా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు షేప్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి సేమ్ 2 తీసుకోవాలన్నమాట. ఆ మిగిలిన క్లాత్లో నేను నడుము పట్టీకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనమాట. హ్యాండ్స్ కటింగ్ అంటే నేను 3 లేయర్స్ ఉన్నాయి కదా, మనం 3 బ్లౌజెస్ కటింగ్ చేస్తున్నానని చెప్పాను కదండి. అందుకని ఒకటి తీసేసుకున్నాను అనమాట. కటింగ్ చేసేటప్పుడు మందం అవుతుంది, సరిగా కట్ కాదా అనేసి ఈ 2 బ్లౌజెస్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ వచ్చేసి నేను లెంత్ 7.5కి తీసుకుంటున్నానండి. నేను ఫోల్డింగ్ కూడా ఏ విధంగా వేశాను అనేది మీరు గమనించండి. మీరు నార్మల్గా ఫోల్డ్ చేసుకోవచ్చండి 4 లేయర్స్ వచ్చేటట్లు, బట్ నాకు అట్లా జాయింట్ పడుతుందని నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. సో నాకు లెంత్ వచ్చేసి 7.5, అలాగే రౌండ్ వచ్చేసి కింద 6.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం 7.5కి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ 7.5కి సైడ్కి పెట్టుకున్న మార్కింగ్ ఉంటుంది కదా, ఒక లైన్గా కొట్టేసుకొని పైన నుంచి 3.5కి మార్కింగ్ చేసుకోవాలండి. 3.5కి మార్కింగ్ చేసుకొని ఒకసారి చూసుకోవాలన్నమాట. మనకి ఆర్మ్ హోల్ లెంత్
వెడల్పు ఎంత ఉంది అనేది. నాకు 8.5 ఉంది కదా నేను ఆర్మ్ హోల్ చెక్ చేసుకున్నప్పుడు. సో ఈ విధంగా 1 ఇంచుకి 1.5 అలా ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ నుంచి మనం కలుపుకోవాలండి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి మనకి 8.5 ఎక్కడికి వస్తుంది అనేది. 1కి 2 సార్లు ఈ విధంగా అయితే కర్వ్ తిప్పుకొని చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం కింద చేతి లూజ్ ఉంది కదండి, అక్కడికి ఒక లైన్ కొట్టుకోవాలి, కొంచెం క్రాస్గా వస్తుంది. సో ఇట్లా నీట్గా కొట్టేసుకొని మనం ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నది కూడా లైన్ కొట్టేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటే ఏంటంటే వీటికి జాయింట్లు పడదండి. అందుకని చెప్పేసి నేను ఫోల్డింగ్ ఇలా చేసుకున్నాను. ఈ హ్యాండ్ ఫోల్డింగ్ అనేది 2 విధాలుగా చేసుకోవచ్చు అనమాట. నేను ఇంకొకసారి మీకు చేసేటప్పుడు ఈ విధంగా అయితే వేరేలా చూపిస్తానండి. బట్ ఇదైతే ఇలా చేశాను, జాయింట్స్ పడకుండా. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకొని ఘాట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే దేనికి దానికి ఖర్చులు క్లాత్ విడివిడిగా తీసుకోవాలి. నేను ఇందాక ఆ ఫోల్డింగ్ తీసుకున్నాను కదండి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం తీసుకోవడానికని చెప్పేసి ఈ విధంగా అయితే క్లాత్ తీసుకోవాలన్నమాట. విడివిడిగా తీసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఏంటంటే వన్ సైడ్ మనం ఎక్కడైతే మిడిల్ డాట్ ఉంది కదండి, మిడిల్ డాట్ దగ్గర నుంచి 1 ఇంచుకి పెట్టేసుకొని మనం ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కూడా ఘాట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కూడా 1 ఇంచ్ పెట్టేసుకొని ఆ మిడిల్కి మనం చూపిస్తున్నట్లు మార్కింగ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ లోతు అలా వస్తుంది. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట. నాకంటే హ్యాండ్ ఫ్రీ ఉంటుంది కాబట్టి నేను రెగ్యులర్గా పెట్టేటట్టు పెట్టేశానండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నది మర్చిపోయి డైరెక్ట్ పెట్టేశానమాట. సో ఈ విధంగా అయితే లోతు వస్తుందన్నమాట మనకి. సో మీకు ఏదైనా ఈ హ్యాండ్లో అర్థం కాలేదు అని అంటే కనుక కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఓన్లీ హ్యాండ్ కటింగ్ కావాలంటే కూడా వీడియో చేస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసింది, మనకి బ్యాక్ వచ్చేసింది, అలానే హ్యాండ్స్ షేప్ పట్టి అన్నీ కటింగ్ చేసేసుకున్నామండి. ఈ విధంగా అయితే ఈ మెజర్మెంట్స్ ఉన్నదైతే మీరు ఈ విధంగా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీకు ఏదైనా అర్థం కాలేదు అని అంటే కనుక ఏది అర్థం కాలేదో కూడా కామెంట్ చేయండి. నేను మీకు అది అర్థం కానిది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.